ఈరోజు ఢిల్లీ మహానగరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ జిల్లా నలుమూలల నుంచి మిత్రులందరూ వచ్చారు. వారి యొక్క సమస్య ఏంటంటే లారీ ఓనర్స్, టిప్పర్ ఓనర్స్ యొక్క సంక్షేమ సంఘం. వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే టోల్ గేట్ దగ్గర చాలా హిడెన్ ఛార్జెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు వాళ్ళ ముసుగులో వీళ్ళని చాలా బాధ కలిగిస్తున్నారు. ఈ మిత్రులందరూ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మిడిల్ క్లాసు, బిలో ప్రావర్టీ లైన్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా వెహికల్స్ తీసుకొని రన్ చేస్తూ వాళ్ళ యొక్క జీవనోపాధిని, కుటుంబాన్ని విద్య, వైద్య, ఆరోగ్య పునః రంగాల వైపు తీసుకుపోతున్నారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే చెప్తుందో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ గురించి చేస్తామని చెప్తున్నామో, వాళ్ళకి ఏవైతే టోల్ ప్లాజాస్ వాళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ టోల్ ప్లాజా ఓనర్స్ ఏంటంటే హిడెన్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ హిడెన్ ఛార్జెస్ని ఏంటంటే ఇమ్మీడియట్గా రద్దు చేయాలని నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షుడిగా నెల్లూరు గురుదేవ్జీ డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నితిన్ గడ్కరీ వారు ఏం చెప్తున్నారంటే ట్రాన్స్పోర్టు వీళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ చేసే వెహికల్స్లో టోటల్ ఏసీ ప్రొవైడ్ చేస్తామంటున్నారు వెహికల్స్లో, కానీ అటువంటివి కూడా ప్రొవైడ్ చేయట్లేదు. తర్వాత వీళ్ళ పిల్లలు చదువు కోసం విద్య, వైద్య, ఆరోగ్య మున్నగు రంగాల్లో వాళ్ళకి ఏంటంటే సంక్షేమం కోసం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ సంపూర్ణంగా పట్టించుకొని ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను అధ్యయనం చేసి జాతీయ స్థాయిలో ట్రాన్స్పోర్ట్ ఉపాధిలో ఉన్న మిత్రులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని విన్నపిస్తున్నాం. జై హింద్, థ్యాంక్ యూ.